మన కోసము నిర్ణయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు తన కోసము నిర్ణయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. తన కోసము నిర్ణయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు తన కోసము నిర్ణయించుకొని ప్రభువైన యేసుక్రీస్తు. రండి, దేవుడు మనల్ని ప్రేమించి మరొక పర్యాయము శ్రేష్టమైనటువంటి ఆయన శరీరములో రక్తములో చేయవేసే దాని కొరకాయ మనం సమకూర్చబడుతూ వచ్చాం. అందుని బట్టి మన ప్రభువుని మనం స్తుతించి ఆరాధించబద్ధులమై ఉంటూ ఉన్నాం. లేఖన భాగముల నుండి మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 34వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. నేను ఈ విషయమై మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. కాబట్టి ఎవడయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగట్టుగా తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. కలిసి చదువుకుందాం. అది నీ దేవుని యెహోవా కనిపెట్టు దేశము. నీ దేవుని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దావీదు కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. దావీదు కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమున నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. హబక్కుక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హబక్కుక్కు గ్రంథము 3:2. యెహోవా, నేను కూర్చుని వార్త విని భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము వర్ధల చేయము. సంవత్సరం జరుగుతుండ దానిని తెలియచేయము. సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు దేవుని కన్నులు మన మీద ఉంటాయి.
సంవత్సరమున దేవుడు దయా కిరీటమును ధరింపజేసే దేవుడు. సంవత్సరమున వారు జరుగుతుండగా దేవుని కార్యములు వర్ధల చేసే దేవుడు. గత సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ప్రతి పరిస్థితిలో మన దేవుడు అనగా ఏ దేవుడినైతే నమ్ముకుంటూ ఉన్నామో, ఏ దేవుడైతే మన కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణమును బలిగా అర్పిస్తూ వచ్చాడో, ఆ దేవుని కన్నులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉన్నాయి. అంతేకాక సంవత్సరమున మన దేవుడు మనకు దయా కిరీటమునిస్తూ వచ్చాడు. సంవత్సరములు జరుగుతుండగా దేవుని కార్యములు మన జీవితంలో మనము చూస్తూ అనుభవిస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు శరీరమును గురించి మనం ఆలోచన చేస్తే, ఇది ప్రభువు శరీరము, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సందర్భంలో పరీక్షించుకోవాలి మన జీవితం ఎలా ఉంటూ ఉన్నాయి. దేవుని వాక్యములోనే పరీక్షించుకొనుట, మనల్ని మనమే విమర్శించుకొనుట, వ్యక్తిగతమైన విమర్శ, ఆత్మీయమైన జీవితంలో దేవుని సన్నిధిలో దేవుని ఎదుట విమర్శించుకొనుట. ఎప్పుడైతే విమర్శించుకొని, పరీక్షించుకొని, ప్రశ్నించుకొని ప్రభు శరీరమును రక్తం అనుభవిస్తామో, అప్పుడు మనము తీర్పు నుండి తప్పించబడతాం. ఒకవేళ పరిశీలించుకోకుండా, పరీక్షించుకోనకుండా ఆచారముగా ప్రభు శరీరం రక్తం అనుభవిస్తే అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తుంటారు. కాబట్టి పరీక్షించుకొని ప్రభు శరీరం అనుభవించాలి. ఒకవేళ ఇంకా బాప్తిసం తీసుకోకపోతే బాప్తిస్మం కొరకై సిద్ధపడండి. బాప్తిసం తీసుకున్నవారు తప్పనిసరిగా నూతన సంవత్సరములోనైనా ప్రభు శరీరము రక్తమును అనుభవించేదాని కొరకు ప్రయత్నం చేయండి. బాప్తిసం తీసుకొని కూడా చాలామంది ప్రభు రక్తానికి దూరముగా ఉంటారు, ప్రభు శరీరానికి దూరముగా ఉంటారు, ఆత్మీయముగా వర్ధిల్లలేము. అందుకనే చదువుకున్నాం కదా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు వర్ధిల్ల చేయము అంటూ ఉన్నాడు. ఆయన కోపించుతూనే వాత్సల్యత చూపించే దేవుడు ఆయన. ఒకళ్ళు బాప్తిసం తీసుకున్నారా, తీసుకుంటే ప్రభు శరీరమును ఖచ్చితంగా తీసుకోండి. అయితే పరీక్షించుకోండి, అయోగ్యముగా తీసుకోవద్దు. పరీక్షించుకొని తీసుకునే దాని కొరకు ప్రయత్నం చేయండి. బాప్తిస్మం కొరకై సిద్ధపడుతూ ఉన్నావా? 2వ ఆదివారంలోనే బెరాకాలో బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నాయి. ఎవరైనా సిద్ధపడితే మరి సేవకుని సంప్రదిస్తే ప్రార్థించి ప్రశ్నించి దేవుని వాక్య పెరుగులో 2వ ఆదివారం బెరాకాలో బాప్తిసాల కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారితో పాటు తీసుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు సువార్త 16:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో నపుంసకుడు నీళ్లలో బాప్తిసం తీసుకున్నప్పుడు సంతోషముతో తిరిగి వెళ్ళాను. అతను సంతోషముతో తిరిగి వెళ్ళాడు. బాప్తిస్మములో సంతోషము. యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిస్మములోనే ఆనందము. అది అనుభవించే వారికి తెలుస్తుంది, అనుభవించకుండా ఉండేవారికి ఆ ఆనందం అనుభవించలేం. దాన్నే భక్సింగ్ గారు అన్నాడు, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అది. ఆ సంతోషములో ప్రభువుని అనుభవిస్తుంటే వాహ్ ఎంత అనుభవం, అది ఎంత మధురానుభూతి. ప్రభువుని అనుభవిస్తూ ఉంటే, ప్రభు రక్తాన్ని అనుభవిస్తూ ఉంటే శ్రేష్టమైన ఆత్మీయమైన జీవితంలో అంతకంటే శ్రేష్టమైన సంతోషము మన జీవితంలో ఉండదు. రండి ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ సంవత్సరం సంఘ వాగ్దానములో నుండి మనం మాట్లాడుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. పౌలు పత్రికలు ఇవన్నీ, పౌలు రాసిన పత్రికల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు కలిసి ఉన్నాయి. ఎట్లనగా చదవండి ఎవరైనా. ఉచితముగా మనకు గ్రహించే తన కృపా మహిమకు
ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనలను చాలు. ఇప్పుడు ఈ అధ్యాయ ప్రకారముగా ఈ అధ్యాయములో 4 అనుభవం నేర్చుకుంటాం. ఇదే అధ్యాయంలో ఉంటుంది మన పోర్షను. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయములోనే మన పోర్షన్ ఉంటుంది. ఇందులో 4 అనుభవాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. మొట్టమొదటి అనుభవంలో తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు 4వ వచనంలో తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేవునికి కీర్తి రావాలి. మన ద్వారా దేవుని నామము కీర్తించబడాలి, దేవుని నామము స్తుతించబడాలి. ఎందుకు స్తుతించబడాలి అంటే మనలను ముందుగా తన కోసము క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు కనుక దేవుని కీర్తి రావాలి. అనేక పర్యాయములు అర్థం కాదు. ఏంటో నా జీవితంలో నిరుత్సాహపడుచు ఉన్నాను, నా జీవితంలో ఏ ఆధారము లేదు, నా జీవితంలో నన్ను ఆదరించేవారు లేరు, నా జీవితంలో నేను ఎందుకు పనికిరాని వానిగా ఉంటున్నాను, నా జీవితంలో నేను పేదరిక అనుభవిస్తున్నామంట. వారి కొరకే ఈ మాటలు. ముందుగా దేవుడు తన కొరకు క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటును బట్టి దేవునికి కీర్తి రావాలి. చాలామంది నిరుత్సాహపడుతూ ఉంటారు వారి ఆత్మీయమైన జీవితంలో, భౌతిక జీవితంలో. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ప్రకారముగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలో నిరుత్సాహపడుతూ ఉంటారు. యేసు ప్రభు నమ్ముకున్నాను, నాకు ప్రయోజనం ఏమి కనబడటం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా నేను నిరుత్సాహపరుచులకు వెళుతున్నాను అంటే తనకు తానే నిరుత్సాహములకు వెళ్ళిపోతాడు మానవుడు. ఏముందిలేండి మా జీవితం, ఏముందిలేండి, ఏమీ లేదు మా జీవితంలో, మేమే సంపాదించలేకపోతూ వచ్చాము, మాకు చదువు లేదు అని వారికి వారే తేలికగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారి కొరకు ఈ మాట రాయబడింది ఏంటంటే తన చిత్త ప్రకారము దయా సంకల్పమైన యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై. ఈ వాక్యమును ఆలోచన చేస్తే తనకు కుమారులుగా దేవుడు నిన్ను నన్ను లేదా కుమార్తెలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా నిర్ణయించబడిన మనం అంటే ముందుగా నిర్ణయించబడిన మనము మన జీవితమును గురించి తేలికగా మాట్లాడుకోకూడదు. ఎందుకనగా క్రీస్తులో మన ఏర్పాటు ఉన్నది. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడకు మునిపే క్రీస్తులో దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. దేవుని ఏర్పాటులో మనము మనకు మనమే తక్కువ అంచనా వేసుకొనకుండా యేసు ప్రభువు నాలో ఉన్నాడు అని ప్రభువును బట్టి అతిశయించేవారిగా ఉండాలి. లోకములో వారు లోకస్తులు లోకానుసారముగా వారి ఆస్తిని బట్టి, వారి అంతస్తును బట్టి, వారి చదువును బట్టి, వారి ఉద్యోగమును బట్టి, వారి వ్యాపారమును బట్టి అతిశయించేవారిగా ఉంటారు. రక్షించబడిన మన అతిశయము జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మన ఏర్పాటు ఉన్నది కనుక మనం అతిశయించాలి. అందుకనే కీర్తనాకారుడు అన్నాడు 20వ అధ్యాయం 7వ వచనములో, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టియే అతిశయపడదాము. ప్రభువులో అతిశయము. ఎందుకు అతిశయించబడాలండి? ఎందుకు అతిశయించబడాలి అంటే మీరు ధైర్యముగా చెప్పవచ్చు, జగత్తు పునాది వేయబడక మునుపే నేను క్రీస్తులో ఏర్పడి ఉన్నాను. ఎందుకని నీ అతిశయము? ఎందుకు నువ్వు అతిశయపడుతూ ఉంటావు? నీకేమీ లేదు కదా అని లోకస్తులు మనం ప్రశ్నించినప్పుడు ధైర్యముగా చెప్పవచ్చు మనము, జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా క్రీస్తు తన కుమారునిగా కుమార్తెగా నా కొరకు తను అర్పించుకున్నాడు. నేను ఇప్పుడు ఆయన బిడ్డను, ఆయన కుమారుడను, ఆయన కుమార్తెను అని ధైర్యముగా చెప్పగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే ముందుగా నిర్ణయించబడ్డా మనము. ఎలా నిర్మించబడుతూ వచ్చాము? రండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనములు.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. ఎందుకనగా జ్యేష్ఠుడగునట్లుగా ముందుగా ఎరిగెనో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, దేవుడు మనలను ఎరిగాడు. మన స్థితి, వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము ఎరుగుట అంటే ఏంటి? తెలుసుకొనుట. లోకములో పలానా అధికారి మనకు తెలుసు, ఆ అధికారికి మనం తెలుసా? ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటే, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకుందాం. ముఖ్యమంత్రి గారు మనకు తెలుసు, పలానా వ్యక్తి మన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతముగా మనం తెలుసా? ఇప్పుడు లోకములో ప్రధాని ఉంటూ ఉన్నారు. ప్రధాని అంటే మనకు తెలుసు, పలానా వ్యక్తి ప్రధాని, పలానా గుజరాత్ స్టేట్ నుండి ఎన్నిక చేయబడి కంటిన్యూ అవుతున్నాడు తెలుసు. ఆయనకి మనం తెలుసా? వారికంటే ప్రధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రత్యేకముగా మనము తెలుసు. అందుకని ఆయన అన్నాడు ఇక్కడ, ముందుగా ఎరిగెనో. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిను తమ కుమారుని సారూప్యము గల వారగుట్లకు వారిని ముందుగా నిర్ణయించెను. అనగా తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు మొట్టమొదటగా దేవుడు నన్ను ఎరుగుతూ వచ్చాడు. ఎరిగిన దేవుడు ఆయన. మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, మన పరిస్థితులు ఎరిగిన దేవుడు, మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు ఆయన. మీరెవరో నాకు తెలియదు అన్నారు ప్రభు. మీరెవరమ్మా అన్నారు. లోకములో అధికారుల దగ్గరికి వెళితే, ఎవరమ్మా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని లోకములో అధికారులు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే మన ప్రభు ప్రశ్నించే దేవుడు కాదు. అవును, నీ సంగతంతా నాకు ఎరుగును, నీ జీవితం అంతా ఎరుగును. కాబట్టి ఎందుకు నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటావు? నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకంటే తన కుమారుడితో సారూప్యము గలవారగుటకు నేను నిన్ను నిర్ణయించుకున్నాను. నాకు ఎంత శ్రేష్టమైన మాట రాయబడింది ఇక్కడ. పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయములో ఎంత శ్రేష్టమైన అనుభవమును మనతో పంచుకుంటూ ఉన్నాడు. ముందుగా నిర్ణయించబడుట. దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. తన రక్షణ మార్గములు రావటానికి, రక్షణ ప్రక్రియలో కొనసాగటానికి దేవుని ఏర్పాటులో ఉన్న నీవు ఎల్లప్పుడూ నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకొనవద్దు. బైబిల్ నేర్పే ఆత్మీయమైన సత్యం ఇదే. చాలామంది అనుకుంటారు, వారి తక్కువ అంచనా వేసుకుంటారు. నాదేముందండి, భూలోకంలో నాకు స్టేటస్ లేదండి, భూలోకంలో చదువు లేదండి, భూలోకంలో ధనము లేదండి. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యము నీలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యము నీలో నాలో ఉన్నది కనుక మనము ముందుగా నిర్ణయించబడిన వారము. ఇంకా ఏమంటున్నాడు ఆయన? 30వ వచనము, రోమాపత్రిక 8:30. వారిని పిలిచెను, వారిని ముందుగా ఎరిగాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు, ముందుగా పిలిచాడు. దేవుని పిలుపులో ఉన్నాం మనం. ఇక్కడ దేవుని పిలుపులో ఉండేదానికంటే ముందుగా ఏమంటున్నాడు ఆయన? ముందుగా ఎరిగాడు. మన జీవితం అంతా ఎరిగాడు, మన పాప స్థితి అంతా ఎరిగాడు. అందుకనే సమరస్త్రీ అంటా ఉంది, చూడండి అయ్యండి, మీ అందరికీ తెలుసు నాకు 5 భర్తలు ఉన్నారని, ఇప్పుడున్నవాడు నా వాడు కాదని మీ అందరూ తెలుసు. ఈయనకి నాకు పరిచయం లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈయనకి నాకు పరిచయం లేదు. ఈయనకి నాకు పరిచయం లేకముందే నా జీవితం అంతా తెలుసు. నా స్థితి అంతా తెలియజెప్పుడు చూడండి, ఈయన నిజముగా క్రీస్తు కాదా? ఈయన నిజముగా లోకరక్షకుడు కాదా? మీరైతే మీ మధ్యలో నేను ఉన్నాను కాబట్టి నా జీవితం అంతా తెలుసు.
మీ గ్రామంలోనే నివసిస్తున్నాం కాబట్టి నేను ఇంతకుముందు 5 భర్తలతో సంసారం చేశాను, ఇప్పుడున్నవాడు నావాడు కాదు, నా సంగతి మీకు తెలుసు, ఎందుకంటే మీ మధ్యలో నివసం చేస్తున్నాను. ఇప్పుడు ఈయనకి నాకు తెలియదు, యేసు ప్రభు నాకు పరిచయం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి నాకు పరిచయము సమరే పట్టణములో, సమరే ప్రాంతంలో సుకారు అని బావి దగ్గర పరిచయం అని వెంటనే నా జీవితం అది చెప్పేశాడు. ఈయన క్రీస్తు కాడా? పరిచయం అని వెంటనే, అమ్మా నీకు ఇప్పుడు ఉన్నవాడు కొన్ని పెనిమిటి కాదు అని చెప్తా వచ్చాడు. ఈయనే నిజముగా లోకరక్షకుడు, ఎందుకంటే నా జీవితం అంతా ఎరిగాడు ఆయన. నా జీవితం అంతా ఎరగటమే కాదు, తన కొరకు నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడు. కనుక ఈ సమరయ ప్రాంతంలో సుకారుని బావి దగ్గర నేను ఆయనతో మాట్లాడుతున్నాను. ఈయన క్రీస్తు కాడా? ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు కనుక నన్ను పిలిచాడు. ఆయన ఏమని పిలుస్తున్నాడు? దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలనని నా ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. ఈయన క్రీస్తు కాడా? చాలామందికి దేవుని పిలుపు అర్థం కాదు. దేవుని పిలుపుని గురించి పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం రాస్తూ ఉన్నాడు. రండి చూద్దాం. ముందుగా ఎరిగిన దేవుడు, ముందుగా మనలను నిర్ణయించుకున్న దేవుడు, ముందుగా మనలను పిలుస్తూ ఉన్నాడు. రండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి 30వ వచనం వరకు. పిలుపును చూడండి. కానీ దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు లోకములో నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, అయితే ఆయన మూలముగా మీరు, ఇది దేవుని పిలుపు అంటే, ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఎందుకు? మీరు బలహీనులు, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. లోకములో జ్ఞానులైన వారిని సిగ్గుపరిచేదాని కొరకై జ్ఞానము లేని నిన్ను, వెర్రివాడనైన నన్ను దేవుడు పిలుచుకుంటూ వచ్చాడు. అందుకనే అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని పిలుస్తూ వచ్చాడు. ఆయన తృణీకరించబడిన వారిని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు కనుక ఏమంటున్నాడు ఆయన? ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. ఇది దేవుని పిలుపు యొక్క గొప్పతనం. దేవుని పిలుపు యొక్క గొప్పతనం ఏంటి? యేసుక్రీస్తులో ఉన్న మనము దేవుని కొరకు ముందుగా నిర్ణయించబడి ఉన్నాము. ఇది పిలుపు యొక్క నిశ్చయత. మొట్టమొదట దేవుని పిలుపు యొక్క నిశ్చయత ఏంటి? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు నన్ను ముందుగా నిర్ణయించినాడు. ముందుగా నిర్ణయించుకొని మనల్ని ముందుగా పిలుస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? దేవునికి పిలుపుకు లోబడిన మనము ఎలా జీవిస్తూ ఉండాలి? అక్కడే అంటున్నాడు. రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములోనే రాయబడిన మాట, 6వ వచనములో. ఇక్కడ నుంచి మనము పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని ముందుగా నిర్ణయించుకున్నాడు. తన కృపా మహిమ కీర్తి కలుగునట్లుగా నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ రాయబడతా వచ్చింది. ఏం చేయాలి? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని. ఇది దేవుని ఆశ. దేవుడేమో తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు వెర్రివారమైన మనం ఏర్పాటు చేసుకున్నాడు, నీచులైన మనం ఏర్పాటు చేసుకున్నాడు, తృణీకరించబడిన మనం ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనము చేయవలసిన పని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము చేయవలసిన పని ఏంటి? దేవుని ఏర్పాట్లు నీవు నేను ఉన్నాం. లోకములో వారు మనల్ని తృణీకరించిన, లోకములో ధనవంతులు, లోకములో జ్ఞానవంతులు,
లోకములో ఉన్నవారు అందరూ కూడా మనం నెట్టివేసినా దేవుడు తన సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు కనుక, తన కృపా మహిమకు కీర్తి కలుగు నిమిత్తమై ఎన్నుకున్నాడు కనుక మనం చేయవలసింది కూడా చెప్తూ ఉన్నాడు. మనం ఏమి చేయాలి అంటే, ఏమి చేయాలని, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. తనకు కృపా మహిమకు కీర్తి కలగాలి అంటే, మన జీవితము ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి అంటే మనము పరిశుద్ధులముగా జీవించాలి. పరిశుద్ధత ప్రభు చాలా ఇష్టమైన మాట. ఇది ప్రభువుకి ఇష్టమైన మాట. దేవుడు మన దగ్గర నుండి కోరుకునే మాట, దేవుడు మన జీవితము నుండి ఆశించే పదము పరిశుద్ధత. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. అందుకనే ఇక్కడ రాయబడినమాట, మీరు పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని. దోషము లేని వారే పరిశుద్ధులు, పాపము లేనివారు పరిశుద్ధుడు. పాపములో ఉన్నవారు ఎప్పటికీ పరిశుద్ధులుగా ఉండలేరు. పాపమును విడిచిపెట్టిన వారే పరిశుద్ధులు. వారినే దేవుని వాక్యం చెప్తా ఉంది, నిర్దోషులు, దోషము లేనివారు. ఎటువంటి పాపమును ప్రేమించని వారు, పాపపు జీవితమును అసహ్యించుకునేవారు, పాపమును తృణీకరించేవారు, పాపమునకు వ్యతిరేకమైన దిశలో ప్రయాణము చేసేవారు, వారే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టమైన వారు. ఎందుకు అనగా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. ధర్మశాస్త్రములో లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనం రాయబడిన మాట, మీ దేవుడు యెహోవా పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడై ఉండవలెనను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో, మీ దేవుడు యెహోవా పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన విషయములో పరిశుద్ధులై ఉండుడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ప్రకారముగా పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. క్రియలలో, మాటలలో, చూపులలో, తలంపులలో ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో అప్పుడు మన ద్వారా తన కృపా మహిమకు కీర్తి కలుగుతుంది. ఈనాడు రక్షించబడిన క్రైస్తవులు అని జీవిస్తున్నవారు దేవుని నామమును అవమానిస్తూ ఉన్నారు. పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారిని బాహాటముగా సిలువ వేయబడిన క్రీస్తుని మరలా సిలువేస్తూ ఉన్నారు. పరిశుద్ధత కోల్పోయి అపవిత్రమైన జీవితము జీవిస్తూ రోమాపత్రిక 12:2 ప్రకారముగా ఈ లోక మర్యాదను అనగా ఆచారములు, అలవాటులు, కట్టుబాటులు కలిగి దేవుని నామమును అవమానపరిచే వారంగా ఉంటున్నారు. అందుకొరకై ప్రభు చెప్తున్న మాట, మీరు పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనని. ఈ సంవత్సరము ఈ సంఘ వాగ్దానము మన సంఘములో నెరవేర్చబడాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధులముగా జీవించాలి, పరిశుద్ధత కలిగి ప్రవర్తించాలి. ప్రవర్తనలో పరిశుద్ధత. అందుకనే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో, దేవుని రాకడ సమయము సమీపించిన కనుక పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును కనుక మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఎంతో జాగ్రత్తగా ఉండు అంటూ వచ్చాడు. అక్కడ ప్రతిదానికి రెఫరెన్స్ ఇస్తాను, అనుమానం లేదు, ఖాళీ టైంలో చదవచ్చు. ఎంతో జాగ్రత్త అంటే కొంత జాగ్రత్త కాదు ఇది. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న వారు కొంత జాగ్రత్త, నిర్లక్ష్యమైన వైఖరి. ఈ విషయంలో పరిశుద్ధత లేకపోతే ఏమైందంట? వ్యక్తిగత జీవితంలో కొన్ని పర్యాయములు రాజీ పడితే ఏమైందంట? విశ్వాస జీవితంలో ఈ ఒక్కసారే పరిశుద్ధత కోల్పోయి అబద్ధములాడితే ఏమైందంట? ఈ ఒక్కసారే పరిశుద్ధత కోల్పోయి కుటుంబ సభ్యులను ద్వేషిస్తే ఏమైందంట? ఈ ఒక్కసారే పరిశుద్ధత కోల్పోయి సమాజంలో వారిని తృణీకరిస్తే ఏమవుతుందంట? ఏమీ కాదులే. అందుకనే పేతురు నీకోసం నాకోసం రాస్తా వచ్చాడు, ఎంతో జాగ్రత్త గలవారై. ఎంత జాగ్రత్త? ఎంతో జాగ్రత్త అంటే ఏంటి అర్థం?
పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో జాగ్రత్త ఉంటేనే పరిశుద్ధుడైన ప్రభువుని చూస్తాం, లేకపోతే చూడలేం. భక్తి జీవితంలో రక్షించబడ్డావు, చాలామంది అనుకుంటారు రక్షించబడినాము అని సంబరపడిపోతూ ఉంటారు. బాప్తిసము తీసుకున్నామని సంబరపడిపోతూ ఉంటారు. రక్షణ పొందటం వేరు, బాప్తిసం తీసుకోవటం వేరు. అంతము వరకు పరిశుద్ధత కాపాడుకొని పరిశుద్ధుడైన ప్రభువుని కనులారా చూస్తాం వేరు. ఈనాడిదే క్రైస్తవ లోకం నష్టపోవడం కారణం ఇదే. రక్షించబడిన తర్వాత వారి జీవితంలో సంబరాలు కలిగి ఉంటారు. రక్షించబడ్డానండి, నేను మారు మనసు పొందినానండి. నీ జీవితంలో పరిశుద్ధత ఎక్కడా? బాప్తిసం తీసుకున్నానండి, నాకేమీ పర్వాలేదండి, సంఘములో అంగముగా చేయబడ్డానండి, నాకేమీ తక్కువ లేదండి. నీ పరిశుద్ధత ఎక్కడా? నీ ప్రవర్తనలో నీ పరిశుద్ధత ఉన్నదా? నీ పరిశుద్ధత ఉంటే అనుమానం లేదు, దేవుడు తన కోసము జగత్తు పునాది వేయక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే నూతన సంవత్సరములోనైనా ప్రభువా నాకు పరిశుద్ధత దయచేయము, నేను పరిశుద్ధత కలిగి నా ప్రభువుని కనులారా చూడగలగాలి ప్రభువా. ఇట్టి తీర్మానము కలిగి ఈ సంవత్సరం ఆరంభము నుండి ముగింపు వరకు మన భక్తిని మనము కాపాడుకుందాం. భక్తి జీవితంలో భక్తి జీవితమును కాపాడుకోలేకపోతే దేవుని ఎదుట, న్యాయ సింహాసనం ఎదుట నీవు నేను నిలబడవలసి వస్తుంది. ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు ఏర్పాట్లో ఉన్న మనము చేయవలసింది ఏంటంటే మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, పరిశుద్ధత విడిచిపెట్టకూడదు. కుటుంబములో కలహాలు వస్తాయి, సమాజములో తిరుగుబాటు వస్తుంది. సమాజములో యేసు ప్రభు నమ్ముకున్నాము గనుక కొన్ని పర్యాయములు తృణీకరించబడతాము, కొన్ని పర్యాయములు అసహించుకుంటారు మనలను. మనం చేయవలసినల్లా ఏంటంటే మన పరిశుద్ధతను కాపాడుకోవటమే మనం చేయాలి. అందుకని ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, ద్వేషిస్తారు. రండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. అది పరిశుద్ధత అంటే. నా నిమిత్తము జనులు హింసిస్తారు, దూషిస్తారు, మీ మీద అబద్ధ చెడ్డ మాటలుగా పలుకుతారు. అప్పుడు యు ఆర్ బెటర్ పీపుల్, మీరు ధన్యులు. బెటర్ ఎప్పుడంటే హింసించినప్పుడే బెటర్, దూషించబడినప్పుడే బెటర్. చాలామంది అనుకుంటాను క్రైస్తవుని కదా, ఎందుకు అనవసరంగా ఏవిడి చేత మాటలు పడాలి, ఎందుకు అనవసరంగా ఈమె చేత ద్వేషించబడాలి. ద్వేషించబడితేనే ధన్యులు మనం, క్రైస్తవులమైన మనం. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు క్రైస్తవ జీవితం ఇది పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించాడు ఆయన. క్రైస్తవ జీవితం అంటేనే హింసలు. ఇది క్రైస్తవులు మాత్రం అనుభవిస్తారు. అంటే హింసించబడినా, నిందించబడినా, ప్రజల చేత ఎగతాళి చేయబడినా మన పరిశుద్ధత మనము కాపాడుకుంటేనే తన కృపా మహిమకు కీర్తి. ఇది మొట్టమొదటి అనుభవం. రెండో విషయం జ్ఞాపకం చేద్దాం రండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. క్షమాపణ కలిగి ఉన్నది. తన చిత్తమును గూర్చిన మర్మమును సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు విస్తరింపజేసెను. చాలు. ఇప్పుడు ఈ వచనం చదువుతూ ఉంటే కృపా మహదైశ్వర్యమును బట్టి, ఇందాకేమో కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు, ఇప్పుడేమో కృపా మహదైశ్వర్యమును బట్టి మనం చేయవలసింది ఏంటి? సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అన్నాడు.
అంటే రక్షించబడిన మనమేమో ప్రారంభంలో పరిశుద్ధత కలిగి ఉండాలి, అప్పుడు దేవుని మహిమ కీర్తి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? సంపూర్ణమైన జ్ఞానం కావాలి, పరిపూర్ణమైన జ్ఞానం. ఎందుకు కావాలి అంటే తన చిత్తమును కూర్చిన మర్మము మనకు తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. దేవుని మర్మములు గ్రహించడానికి శక్తి కావాలి మనకి. పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని కృప మహిమ కీర్తి వచ్చింది మొట్టమొదటి అనుభవంలో. రెండవది, దేవుని చిత్తమును తెలుసుకోవాలంటే దేవుని మర్మములు గ్రహించాలి, మర్మములు. అందుకనే ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను మీకు. ఇది మర్మం. మర్మం అంటే ఏంటి? వ్యక్తిగత జీవితములో దేవుని చిత్తమును తెలుసుకుంటే మర్మము, కుటుంబ జీవితములో దేవుని చిత్తమును అనుభవించుటయే మర్మము, సంఘ జీవితములో దేవుని చిత్తము మీద ఆధారపడి విశ్వాస ప్రయాణములో ముందుకు కొనసాగుటయే మర్మము. ఈ మర్మము చాలామందికి అర్థం కాదు. ఈ మర్మము ద్వారా మనకేమవుతుంది? సంపూర్ణమైన జ్ఞానం వివేచన కలుగుతుంది. సంపూర్ణమైన జ్ఞానం, సరి అయిన జ్ఞానం. అది ఈ జ్ఞానం ఎక్కడ సాధ్యమవుతుందండి? ఈ జ్ఞానము దేవుని వాక్యములోనే సాధ్యము. కొలస్సీ పత్రిక 2:3 ప్రకారముగా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో గుప్తములైనవి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయ ప్రకారముగా అతి శ్రేష్టమైన జ్ఞానము ప్రభువులో ఉన్నది. అంటే సంపూర్ణమైన జ్ఞానం ఎక్కడి నుంచి సాధ్యం? అది సంపూర్ణమైన జ్ఞానము ద్వారా కృపా మహదైశ్వర్యమును బట్టి మనలను ముందుగా ఏర్పరచుకున్నాడు. అంటే మనం జ్ఞానవంతులంగా ఉండాలి, జ్ఞానము లేని వారముగా ఉండకూడదు. భూలోక జ్ఞానము వేరు, దైవ జ్ఞానము వేరు. దేవుని జ్ఞానములో గత వారాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయ ప్రకారముగా పైనుండి వచ్చు జ్ఞానము సులభముగా లోబడినది, వేషధారణ లేనిది, సమాధానకరమైనది. చదువుదామా రండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. దేవుని జ్ఞానమును జ్ఞాపకం చేస్తున్నాం. సంపూర్ణమైన జ్ఞానం అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. రండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. పవిత్రమైనది, మృదువైనది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, చేయువారికి ఇది జ్ఞానం. అంటే పైనుండి వచ్చే జ్ఞానము ఇక్కడ రాయబడిన మాట సమాధానకరమైన జ్ఞానము, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకున్నది, వేషధారణ పక్షపాతము లేని జ్ఞానము. ఇది సంపూర్ణమైన జ్ఞానము. అంటే దేవుని మర్మమేంటి? రక్షించబడి సంఘములో అంగములుగా ఉంటున్న మనము వేషధారణ లేకుండా జీవించాలి. వేషధారణ ఎప్పుడు వస్తుంది? మనుషులు మెచ్చుకోవాలని చేసే పనులు. మనుషుల మెప్పు దేవుడు కోరుకోడు. దేవుడు మాత్రమే మన భక్తి జీవితం మెచ్చుకోవాలి. అందుకని పౌలు అంటాడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, ఏమంటున్నాడు రండి, నేను మనుషులు మెప్పించేవాడిని అయితే క్రీస్తు యేసు దాసుడును కాకయే పోదునంటాడు. చూద్దామా రండి. గలతీ పత్రిక 1:10. 1:10. వాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. అంటే మనుషులు సంతోషపెడతాం వేషధారణ అంటే. మనుషులు అందుకే పౌలు ఏమంటున్నాడు, ఒకవేళ నేను మనుషులను సంతోష పెడితే క్రీస్తు దాసుడు కాదు. ఒకప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో రాకమునుపు హింసముకుడిగా ఉన్నప్పుడు, హానికరుడిగా ఉన్నప్పుడు, దోషకుడిగా ఉన్నప్పుడు మనుషులను సంతోష పెట్టేదాని కొరకై అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో స్టెఫెనును రాళ్ళు పెట్టి కొట్టి చంపేటప్పుడు నేను ఆ చావును సమర్థించాను. ఇప్పుడైతే నా జీవితంలో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నాలో ఎంటర్ అయ్యాడో, నాలో ప్రవేశించాడో, అప్పటి నుండి నేను నేర్చుకున్నాను, ఎల్లప్పుడూ నా ప్రభువునే సంతోషిస్తాను.
ఎల్లప్పుడూ నా ప్రభువునే, నా ప్రభువుకే మహిమ కలుగునట్లుగా, మెప్పు కలుగునట్లుగా నేను జీవిస్తాను. రక్షణ పొందక మునుపు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయములో స్టెఫెను రాళ్ళు పెట్టి కొట్టి చంపేటప్పుడు నేను ఆ చావుకు సమ్మతించాను. కాబట్టి నా పేరు హింసకుడు, నా పేరు హానికరుడు, నా పేరు దూషకుడు. ఇప్పుడు నా పేరు క్రీస్తుదాసుడు. ఏం పేరంట? వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ ఇన్ అవర్ పాల్స్ లైఫ్. పౌలు జీవితములో అద్భుతమైన జీవితము. ఇప్పుడు క్రీస్తు దాసుడును నేను, ఎందుకంటే నేను క్రీస్తునే సంతోషపెడుతున్నాను. ఇది సంపూర్ణమైన జ్ఞానం అంటే. సంపూర్ణమైన జ్ఞానం అంటే అనుకుంటాము, పర్వాలేదులే నా భక్తి జీవితములో మనుషులు సంతోషపెడుతూ ఉన్నానులే అనుకుంటాము. భక్తి జీవితములో క్రీస్తుని సంతోషపెడతమే మర్మమే. ఇదే రహస్యమైన మర్మం. ఇది ప్రతి విషయములో దేవుని సంతోషపెడతామే. ఒకవేళ దేవుని సంతోషపెట్టలేకపోతే ప్రభువుని అడగాలి, ప్రభువా నా భక్తి జీవితము ద్వారా మీరు సంతోషపడుతున్నారా? నా విశ్వాసము ద్వారా మీరు సంతోషముగా ఉన్నారా ప్రభువా? మనుషులు సంతోషంగా ఉంటారు. ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం కలిగినప్పుడు పలానా వ్యక్తులను ప్రేమించాడు, ఐ యామ్ హ్యాపీ చెప్పగలం. మరి ప్రభువు చెప్పగలడా? ఈ విశ్వాస విషయములో నేను సంతోషంగా ఉన్నాను, ఈ నా కుమారుని కొరకై నా రక్తము చిందించాను కాబట్టి ఈ కుమారుడు నన్ను సంతోషపడుతున్నాడు. భక్తి జీవితంలో సంతోషముగా ఉన్నాను నేను కూడా. ఈ విశ్వాస భక్తిని బట్టి నేను హ్యాపీ. దేవుడు చెప్పగలడా? మారు మనసు పొందు పాప విషయమై పరలోకములో సంతోషం. లూకా సువార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన గొర్రెల విషయములో ప్రభు మాట్లాడుతున్న మాట. లూకా సువార్త 15వ అధ్యాయములో పోగొట్టుకున్న నాణ్యం విషయంలో ప్రభు మాట్లాడిన మాట. లూకా సువార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుడు తిరిగి బుద్ధి తెచ్చుకొని తండ్రి యొద్దకు వచ్చినప్పుడు చెప్పిన మాట, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, నేను సంతోషపడుతున్నాను. రండి, క్రొవ్వినటువంటి ఎద్దును వధించండి, మనము సంతోషించి ఆనందిద్దాము. ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి మరలా నా దగ్గరికి వచ్చాడు. నిజమైన సంతోషం అదే. నిజమైన పరలోకములో సంతోషము మన విశ్వాస విషయములో, మన భక్తి విషయములో, మన పరిశుద్ధత విషయములో, దేవుని ప్రేమించుట విషయములో, దేవుని సంఘమును గౌరవించుటలో, దాని ద్వారా పరలోకములో సంతోషము. గత కాలములో దేవుడు మన పక్షముగా సంతోషముగా లేడు అని చెప్పగలిగితే, ఈ సంవత్సరమైనా నా ప్రభువా, నా దేవా, నా విషయములో మీరు సంతోషముగా ఉన్నారా ప్రభువా? ఇక నుండైనా నా జీవితములో నేను మిమ్ములను సంతోషపెట్టి సంపూర్ణమైన జ్ఞానము కలిగిన మర్మము కలిగి ఉంటాను ప్రభువా. ఇది నూతన సంవత్సరములో తీర్మానము. సంపూర్ణమైన మర్మం వచ్చి దేవుణ్ణి సంతోషపెడతామే సంపూర్ణమైన మర్మము. అనేక పర్యాయములు దేవుణ్ణి దుఃఖించే వారముగా ఉంటాం. దేవుని వాక్యమునకు దూరమైపోయి, ప్రార్థనా జీవితము దూరమైపోయి, సరైన సాక్ష్యము లేక సమాజంలో అవమానించబడుతూ, హేళన చేయబడుతూ, ఎగతాళి చేయబడుతూ దేవునికి దూరముగా ఉండిన సందర్భాలు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరమైనా ప్రభువా, నా ద్వారా నీవు సంతోషముగా ఉండాలి ప్రభువా. నా భక్తి జీవితంలో ఇక నుండి నిన్ను దుఃఖపెట్టను ప్రభువా. అందుకని దావీదు అంటున్నాడు 139వ కీర్తన చివరి వచనములో, నాలో ఆయాసకరం మార్గము ఉందేమో చూడు, నన్ను సరిచేయి, నన్ను పరిశోధించు. ఎందుకనగా నేను పాతాళములోకి ఉన్నా అక్కడ కూడా ఉన్నావు, నేను పడుకునేటప్పుడు కూడా నీవు ఉన్నావు, లేచినప్పుడు కూడా నీవు ఉన్నావు. ఇప్పుడు నా జీవితములో ఆయాసకరం మార్గం ఉందా ప్రభువా? తీసివేయవా? నిత్య మార్గము నన్ను నడిపించు. 139వ కీర్తన ఖాళీ టైములు చదవండి. చాలా స్పష్టముగా లోతైన మర్మం ఉంది అందులో. అక్కడ అంటే ప్రతిదీ ప్రభువుకు తెలుసు. కొన్ని పర్యాయములు వాక్యము చదవలేదు కదా, దేవుడికి ఏం తెలుసు అనుకుంటాం. కుటుంబ బాధ్యతలను బట్టి, ఉద్యోగ బాధ్యతలను బట్టి, బిజీ లైఫ్లో, బిజీ షెడ్యూల్లో వాక్యము చదవలేదు కదా, ప్రార్థన చేసుకోలేదు ఏమనుకుంటాం. ప్రభువు నీ దగ్గరే ఉంటాడు. ప్రభు ప్రశ్నిస్తూ ఉంటాడు, నా కుమారుడా ఇవాళ వాక్యం చదువుకున్నావా? నా కుమార్తె ఈరోజు నాతో ముచ్చటించావా? నాతో మాట్లాడావా? ఈరోజు నా గురించి ఎవరికైనా చెప్పగలిగావా? కుటుంబములో, వ్యక్తిగతములో, సమాజములో
నన్ను నీ ద్వారా నా జీవితంలో నాకు సంతోషం ఏర్పడిందా? ప్రభు మనస్సాక్షి ద్వారా ప్రశ్నిస్తూ ఉంటాడు. వ్యక్తిగత జీవితంలో దేవుని సంతోష పెట్టాలి అంటే ఈ మార్గము, ఈ వాక్యమును అప్లై చేసుకోవాలి. ప్రభువా, ఆయాస్కర మార్గం నాలో ఉందా? తీసే ప్రభువా. మిమ్మల్ని సంతోష పెట్టలేకపోతున్నాను ప్రభువా. ఈ సంవత్సరమైనా 2021 సంవత్సరమైనా నా భక్తి జీవితము ద్వారా, నా విశ్వాస జీవితము ద్వారా, నా పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా నిన్నే సంతోష పెడతాను ప్రభువా. దిస్ ఈజ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయమైన జీవితం అంటే ఇదే, దేవుని సంతోష పెట్టుట. రెండవ అనుభవం. మూడవ విషయం జ్ఞాపకం చేద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు. చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. అనగా విని వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. అంటే ఏంటి? తన మహిమ కీర్తి కలుగజేయవలనని వాగ్దానము చేయబడిన ఆత్మ ఇది. వాగ్దానమును పూర్తిగా విశ్వసించుట. అందుకని ఇక్కడ రాయబడిన మాట సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని వాగ్దానము చేత చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఈ ఆత్మ మనలో ఉండాలి. ఎందుకు? తన కృపా మహిమ కీర్తి కలగవలెనని అన్నాడు ఇక్కడ. ప్రారంభంలోనేమో తన కృపా మహిమ కీర్తి కలుగునట్లుగా ముందుగా నిర్ణయించమన్నాము. రెండవదేమో కృపా మహిదైశ్వర్యమును బట్టి మనం సంపూర్ణమైన జ్ఞానము, అనగా దేవుని మర్మం పొందుకోవాలన్నాము. మూడవది వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డామంట. వాగ్దానానికి ఆత్మకు సంబంధం ఉందా? ఆలోచన వచ్చిందా? ప్రసంగంలోనే ఆలోచన రావాలి, ప్రసంగములోనే ప్రశ్నలు రావాలి, ప్రసంగములోనే జవాబులు కూడా రావాలి. తర్వాత మళ్ళీ ఈ ప్రసంగం మళ్ళీ దొరకపోవచ్చు బహుశా. వాగ్దానముకి ఆత్మకి సంబంధం ఏంది అసలు? ఉందా? ఇప్పుడు పౌలు ఎందుకు అన్నాడు ఈ మాట? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డామని ఎందుకు పౌలు అన్నాడు ఈ మాట? వాగ్దానం అంటే ఏంటి? దేవుని పెదవులు గుండా వచ్చు మాట. ఆ మాట రద్దుపరచని మాట. రండి చూద్దాం దావీదు కీర్తనలు. దావీదు కీర్తనలు 89వ అధ్యాయం 89:34. రద్దుపరచను, మాటను మార్చను. అంటే దేవుని మాట దేవుని ఆత్మ చేత వచ్చింది. దేవుని ఆత్మ చేత దేవుని మాట విడుదలవటమే వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ. దేవుని మాట దేవుని ఆత్మ చేత ముద్రించబడతా ఉంటాం. అందుకనే రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. అంతేనా? ఆ మాట ఉంది అక్కడ. రోమాపత్రిక 8:14 చదవమ్మా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ, అంటే ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాం మనం. అంటే సహవాసములోనికి రాబడుతూ వచ్చాం. వాగ్దానము చేత ఆత్మ మన జీవితంలో పరిపూర్ణము నెరవేర్చబడుతూ ఉంటుంది. అంటే మనం ఏం చేస్తూ ఉంటాము? వాగ్దానములను నిర్లక్ష్యం చేసేవారముగా ఉంటాం. దేవుని మాట ఆయన ఆత్మ ద్వారా మన ఆత్మలో పనిచేసినప్పుడు ఈ వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మను స్వతంత్రించుకోవాలి. అంటే దేవుని కుమారులుగా జీవించాలి. ఆయన కుమారులుగా ఎప్పుడు నివసిస్తామంటే ఈ వాగ్దానమును పరిపూర్ణముగా విశ్వసించినప్పుడు, ఈ వాగ్దానమును సందేహించకుండా ఉన్నప్పుడు. వాగ్దానమును సందేహిస్తూ ఉంటాం. వాగ్దానం తీసుకున్నాం కదా, ఇందులో ఆశీర్వాదములు సంబంధించిన వాగ్దానాలు ఉంటాయి, హెచ్చరికలు సంబంధించిన వాగ్దానాలు ఉంటాయి, కుటుంబ వాగ్దానాలు ఉంటాయి. మన జీవితం బట్టి దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఈ వాగ్దానములు పూర్తిగా విశ్వసించాలి. ఒకవేళ హెచ్చరిక వచ్చిందనుకోండి, తీసుకోవాలి. వాగ్దానములు హెచ్చరిక రాలేదనుకోండి, ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటే ఏ అపాయము నీకు రాదు, ఈ వాగ్దానం వచ్చిందనుకోండి, దాన్ని నమ్మాలా.
ఆ అధ్యాయం అంతా ధ్యానం చేయాలి. ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు దేవుడు నాతో? ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉంటే దావీదు ఇక్కడ 90వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇక్కడ సింహములను నాగుపాములు తొక్కెదను అన్నాడు. అంటే నిజంగా సింహం తొక్కడం కాదు. అక్కడ సింహములు నాగుపాములు అంటే మనం ఏమనుకుంటాం? నిజంగా సింహం లాంటి స్వభావాన్ని తొక్కుదాం అనుకుంటాం. అక్కడ 90వ అధ్యాయం మొదటి అధ్యాయం చూసుకోవాలి. మహోన్నతుడైన దేవుడు అని రాయబడుతూ వచ్చాడు. దేవుని ఆశ్రయిస్తే ఇంకేమన్నాడు 90వ అధ్యాయంలో? దేవుని దూతలు నీ పాదములకు రాయి తగలకుండా వారు చేతులతో నేను ఎత్తి పట్టుకుంటారన్నాడు అక్కడ. అంటే ఆ వాగ్దానం మనకు వచ్చిందనుకోండి, ఆ అధ్యాయమంతా ధ్యానం చేయాలి. ఎందుకు వచ్చింది? ఈ అధ్యాయములో నా జీవితంలో లోపములే ఉన్నాయి. నీ అధ్యాయము ద్వారా నేను ఏ విధముగా హెచ్చరించబడాలి, ఈ అధ్యాయము ద్వారా ఏ విధముగా బలపరచబడాలి, నేను ఆ అధ్యాయము చదివి ధ్యానం చేస్తే అప్పుడు వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ మనలో పనిచేసింది. అది పనిచేయదు. ఆశీర్వాదము తీసుకుంటాను కానీ మనం హెచ్చరికలు తీసుకోం. హెచ్చరికలు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ నిన్ను నన్ను ఆత్మీయమైన జీవితంలో సరిచేస్తూ ఉంటుంది. హెచ్చరికలు అవసరం మనకి నాడు. హెచ్చరికలు లేకపోతే నష్టపోతాం మనం. దేవుని వాక్యము ద్వారా మాత్రమే హెచ్చరించబడాలి. దేవుని వాక్యము ద్వారా మాత్రమే సరిచేయబడాలి. దేవుని వాక్యము ద్వారా మాత్రమే ఉజ్జీవింపబడాలి. మన జీవితం ఉజ్జీవము కావాలి. ఉద్యోగం కావాలంటే వాగ్దానము చేత ఆత్మ చేత ముద్రించబడాలి. ఈ వాగ్దానం ఎల్లవేళలా చేతబట్టుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? సత్యవాక్యమును అన్నాడు. సత్యవాక్యము ద్వారా క్రీస్తునందు విశ్వాసముంచి అన్నాడు. అక్కడే ఉన్నాయి పదాలన్నీ 13వ వచనములోనే అక్కడ రాయబడుతూ వచ్చినాయి. క్రీస్తునందు విశ్వాసముంచి పైన ఏమన్నాడు? సత్యవాక్యమును. అంటే ఏంటి? ఈ సత్యవాక్యము సరిచేసిద్ది. అసత్యమైన వాక్యం వేరేది, అసత్యమైన వాక్యం కాదు ఇది. సత్యవాక్యం ఏం చేస్తుంది? సరిచేసిద్ది. వాక్యమే సత్యము కాబట్టి సరిచేయబడాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్ని పర్యాయములు అసత్యములోకి వెళ్తాం, స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని సత్య మార్గం నడిపిస్తూ ఉంటుంది. సత్య మార్గం నడిపించి మనకు సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చి దేవుని ఆత్మ మనలో నివసింపజేసేలాగా చేస్తూ ఉంటుంది. ఇది ప్రాముఖ్యం. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం. చేయవలసింది ఏంటి? దేవుని పెట్టి ఆత్మను క్షోభించకూడదు. మనం అంటే మనస్సాక్షికి లోబడాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటే కొన్ని పర్యాయంలో, నువ్వు పలానా విషయం తప్పు చేస్తున్నావు, పలానా విషయంలో నువ్వు నాకు ఇష్టముగా లేవు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నిజమేనా? ఎక్కడ తప్పైన ప్రభువా, ఎక్కడ పడిపోయిన ప్రభువా నా జీవితంలో నేను, నా కుటుంబంలో మీకు ఎక్కడగా దూరముగా ఉన్నాను ప్రభువా అని ప్రభువుని అడగలగాలి. ప్రభువా వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, ఈ వాగ్దానము ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి, ఈ వాగ్దానము ద్వారా ఏ రీతిగా ఈ సంవత్సరం అంతయు నిన్ను ఎలా మహిమపరచాలి. అప్పుడు వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ మన ఆత్మతో ఏకమైపోద్ది. మన ఆత్మతో ఏకమైపోయి అప్పుడు దేవుని కుమారులుగా జీవిస్తాం, దేవుని కుమార్తెలుగా జీవిస్తాం. దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెగా జీవించాలంటే దేవుని ఆత్మ మన ఆత్మ సెట్ అయిపోవాలి. ఇట్లా సెట్ అయిపోవాలి. అట్లా ఎప్పుడు సెట్ అయిపోద్దో అప్పుడు మన విషయంలో దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మేమో మన దగ్గర వస్తూ ఉంటుంది, మన ఆత్మేమో దేవునికి దూరం అయిపోతూ ఉంటుంది. వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ ఎప్పుడు నెరవేర్చబడిద్ది? ఎలా నెరవేర్చబడిద్ది? దేవుని ఆత్మేమో మనతో దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకానైనా నా కుమారుడు మారుతాడా, ఇంకానైనా నా కుమార్తె మారిద్దా, ఇకనైనా నా కుమారుడు ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడా, ఇకనైనా నా కుమార్తె నా కుమారుడు ఈ సంవత్సరమైనా కుటుంబ సభ్యులు రక్షించుకుంటాడా అని దేవుని ఆత్మ మన దగ్గరికి వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? దూరంగా వెళ్తూ ఉంటాం. ప్రభువా జనవరి నెలలో కాదులే ప్రభువా, ఫిబ్రవరి నెలలో చూద్దాంలే, ఫిబ్రవరిలో కాదు ప్రభువా, మార్చిలో అప్పుడు చూద్దాం, ఎండాకాలం సెలవులు కదా, అప్పుడు మా అమ్మ మనతో మాట్లాడదాంలే ప్రభువా. దేవుని ఆత్మేమో దగ్గరగా వస్తూ ఉంటే మన ఆత్మేమో దూరం ఇప్పుడు కాదులే ప్రభువా, 2022లో చూద్దాంలే ప్రభువా. అలాగనే గడిచిపోయిన సంవత్సరాలన్నీ, అలాగనే 2020 దాకా గడిచిపోయిన అలాగ జరిగిపోతాం, వాయిదా వస్తా వచ్చాం. ఇప్పుడు కాదులే ప్రభువా, అరే నేను నీతో మాట్లాడాలయ్యా అని ప్రభు అంటే, ఇప్పుడు కాదులే ప్రభువా, ఇప్పుడు బిజీ నేను, తర్వాత మాట్లాడదాం. అరే నీతో మాట్లాడాలయ్యా,
నీ కుటుంబంతో మాట్లాడాలయ్యా అని ప్రభు ఆత్మ మనం ప్రేరేపిస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం, ఇప్పుడు కాదులే ప్రభు, ఇప్పుడు బిజీ, నేను ఉద్యోగంలో బిజీ, కుటుంబంలో బిజీ, వ్యక్తిగత జీవితంలో సంపాదించటంలో బిజీ. ఎక్కడంట, అరే నేను నీతో మాట్లాడతానయ్యా, నీ కుటుంబాన్ని బాగు చేస్తానయ్యా ప్రభు అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు కాదులే ప్రభు. దేవుని ఆత్మ మన ఆత్మ షింక్ అవటం వల్ల, కలిసిపోవటం వల్ల దేవుని ఆత్మతో ప్రభువా ఇప్పుడే మాట్లాడతావా, రా ప్రభువా నాతో మాట్లాడతా, నా ఆత్మ కూడా మీతో ఏకీపిస్తుంది, దిస్ ఈజ్ రైట్ టైం అన్నప్పుడే వాగ్దానము చేత ఆత్మ ముద్రించబడింది. దేవుని వాక్యమును వాయిదా వేస్తే, ప్రార్థనా జీవితం వాయిదా వేస్తే, కుటుంబ సభ్యులను రక్షించుకునే విధానంలో వాయిదా వేస్తే, వాగ్దానము చేత ముద్రించబడిన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. అందుకని ఈ సంవత్సరం మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడాలి. టైం అయిపోయింది. 4వ విషయం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకున్నాం. రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమ కీర్తి కలుగునట్లు మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ స్వాస్యమునకు సంచకరువు, దేవుని మహిమ కీర్తి కలుగునట్లుగా అంటూ ఏమంటారు, ఈ ఆత్మ, ఏ ఆత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా మన స్వాస్యమునకు సంచకరువు. మన స్వాస్యం ఏంటి? మన స్వాస్యము ప్రార్థనా జీవితం. మన స్వాస్యము ప్రార్థనా జీవితంలో మన ఆత్మ సంచకరువుగా ఉంటాడు. దీనిని మొరపెట్టే ఆత్మ, ఇది మొరపెట్టే ఆత్మ, ప్రార్థనా జీవితములకు సంబంధించింది. ఇది మొరపెట్టే ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఎల్లప్పుడూ మొరపెడుతూ ఉంటుంది. మొరపెట్టే ఆత్మ మన స్వాస్యము అనే మాట ఆలోచన చేస్తే, ఏంటి మన స్వాస్యం? భూభాగం ఏమైనా స్వాస్యం ఉందా? ఏమి లేదే. రక్షించబడ్డాం. ఇప్పుడు మన స్వాస్యము ప్రార్థనా జీవితం, మన స్వాస్యము. ఇప్పుడు మన స్వాస్యము దేవుని కార్యములు మన జీవితంలో చూడటమే మన స్వాస్యం. ఇప్పుడు మన స్వాస్యము నీతి నిరీక్షణయే మన స్వాస్యం. మన స్వాస్యాలు ఉన్నాయి మనకి, ఏ స్వాస్యం లేదంటానికి లేదు. ఇప్పుడు మన స్వాస్యం ఉంది. రక్షణ పొందక ముందు ప్రార్థనా జీవితం లేదు. ఇప్పుడు మన స్వాస్యం ఏంటి? ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే కుటుంబం ఏర్పడింది. ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే ఉద్యోగములు సంపాదించుకుంటున్నాం. ప్రార్థనా జీవితం ద్వారా మాత్రమే భూలోకములో సుఖముగా, సంతోషముగా, నెమ్మది కలిగి జీవిస్తున్నాం. ప్రార్థనా జీవితం లేకపోతే, అందుకని అంటున్నాడు మన స్వాస్యమునకు అంటున్నాడు. మన స్వాస్యం ప్రార్థనా జీవితమే. చాలామంది రక్షించబడి క్రైస్తవులు అనుకుంటారు, ఏముందిలేబ్బా రక్షించబడ్డాను అనుకుంటాం. ప్రార్థనా జీవితమే మన స్వాస్యము. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించుటే మన స్వాస్యము. ఈ ప్రార్థనా జీవితము ద్వారా ఈ సంవత్సరం మనం నూతన కార్యములు చూడాలి. ప్రార్థనా జీవితము ద్వారా కుటుంబ సభ్యులు రక్షించుకోవాలి. ప్రార్థనా జీవితము ద్వారా తల్లికి తండ్రికి రక్షణ సువార్త ప్రకటించాలి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. భర్త ఏమో లోకంలో ఉంటాడు, మనం ప్రార్థన అంటాము. శ్రమలు వస్తాయి, అనుభవించాలి. యేసుక్రీస్తు ప్రభువారినే శోధించాడు సాతాను. మనది ఏముందండి? యేసుక్రీస్తు ప్రభువారే శోధనకు పాలవుతూ వచ్చాడు. పౌలును చెరసాల్లో వేస్తూ వచ్చారు. ఏం తప్పు చేశాడు పౌలు? అపోస్తుల 16వ అధ్యాయంలో ఏ తప్పు చేయలా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో యాకోబును ఖడ్గము చేత చంపేశారు. ఏం తప్పు చేశాడు యాకోబు? ఏం తప్పు చేశాడు యాకోబు? ఏం చేయలా. దేవుని వాక్యం ప్రకటించాడు. దేవుని వాక్యము కుటుంబములో ప్రకటిస్తే హింసలు వస్తాయి, అయినప్పటికీ అనుభవించే శక్తి కావాలి మనకి. అది ప్రభువుని అడగాలి. యాకోబు ఏం తప్పు చేశాడు? అపోస్తుల 12వ అధ్యాయంలో యాకోబును ఖడ్గంతో చంపేసి రాయబడింది. అక్కడ ఏం తప్పు చేశాడు యాకోబు? హంతకుడు ఆయన ఏమన్నా? వ్యభిచారి ఆయన ఏమన్నా? పాపంలో ఉన్నాడు ఆయన ఏమన్నా? పేతుర్ని ఎందుకు హింసించారు? పద్మాస్ ద్వీపములో యోహాను ఎందుకు ప్రవాసిగా పంపించారు? ఆయన్ని ఎందుకు పంపించారు? ముందేమో నూనెలో వేశారంట యోహాన్ని. నూనెలో వేసి సరిపోలా, తిరిగి తీసుకెళ్ళి దూరంగా పడవేశారు పద్మాస్ ద్వీపములో. అక్కడే ప్రకటన రాస్తూ వచ్చాడు ఆయన. ఏం తప్పు చేశాడు ఆయన? ఏం తప్పు చేయలేదు. యేసుప్రభు దేవుడు అన్నాడు అంతే. యేసుప్రభు దేవుడు అంటేనే తీసుకెళ్ళి పద్మాస్ ద్వీపంలో పరవాసిగా, నువ్వు గ్రామంలో పనికిరావరా బాబు, పట్టణంలో నీకు స్థానం లేదు, నీకు ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపంలో పడేస్తాను. అప్పుడు ప్రభు దర్శనం చూసి మనకి భవిష్యత్తు ఇస్తూ వచ్చాడు. ప్రకటన గ్రంథమే ప్రత్యక్షతను ఇస్తూ వచ్చాడు. అంటే ముందు శ్రమలు,
తర్వాత శ్రమలలో ఆనందము. వాక్యం చెప్పేటప్పుడు బంధువులు వ్యతిరేకిస్తారు. అదే బంధువులు తిరిగి రక్షణ మార్గంలోకి వస్తే అంతకంటే సంతోషం లేదు. అదే ప్రార్థనా జీవితం మన సాదృశ్యం. ఈ సంవత్సరమైనా మన స్వాస్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. రెండైనా స్వాస్యం ఉంది చూపిస్తాం. కొంత బంధువులు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులను చూపిస్తూ ఉంటాం. ఇదిగో నా స్వాస్యము డబుల్ కాట్ బెడ్డు, ఇదిగో నా స్వాస్యము బంగారము, ఇదిగో నా స్వాస్యము షోకేసులో అందమైన వస్తువులు చూపిస్తూ ఉంటాం. క్రైస్తవులమైన మనము లోకానికి మన స్వాస్యములు చూపించాలి. ఇదిగో రండి, నా దగ్గర ప్రార్థనా జీవితం ఉంది. ఇదిగో రండి, నా స్వాస్యమే నా సాక్ష్యము. ఇదిగో రండి, నా స్వాస్యమే నా సాక్ష్యము కాబట్టి నా ప్రభు నా కుటుంబంలో ఈ అద్భుతమైన కార్యం చేశాడు. ఇది స్వాస్యం అంటే. ఈ స్వాస్యాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? ఇతరులతో పంచుకోం. భూలోకంలో స్వాస్యాన్ని చూపిస్తూ ఉంటాం. ఇదిగో చూసావా, ప్రభుత్వం నాకు సెంటున్నర భూమి ఇచ్చింది, దాని చుట్టూ ముగ్గేసింది, రేపు ఇల్లు కట్టుతారంట. ఇదే స్వాస్యం. క్రైస్తవుల స్వాస్యం ఏంటి? ప్రార్థనా జీవితమే స్వాస్యము, పరిశుద్ధతయే స్వాస్యము, మంచి సాక్ష్యమే, గుడ్ టెస్టిమోనీ, మంచి సాక్ష్యమే మన స్వాస్యం. చూసారా, యేసుప్రభు ఈ స్వాస్యాన్ని పొందుకున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఇది ప్రభు స్వాస్యం. నాలో పాపమును నిరూపిస్తారా? పిలాతు భార్య అంది, ఆ నీతిమంతు జోలికి వెళ్ళొద్దయ్యా అంది. పిలాతు ఏమన్నాడు? నీతిమంతు జోలికి రావద్దని అందరి ముందే నీళ్లు పోసుకొని చేతులు కడుక్కుంటా వచ్చు. అది ప్రభు స్వాస్యం అంటే. పరిశుద్ధతయే మన స్వాస్యం. కాబట్టి 4వ అనుభవములో మన స్వాస్యముకు సంచకరువుగా ఉన్నాడు. కాబట్టి ఈ స్వాస్యమును ఇతరులకు తెలియజెప్పగలగాలి. కుటుంబ సభ్యులకు, బంధువులు. అంటే అవకాశం వస్తే వాక్యం చెప్పేటివే. ఛాన్స్ వచ్చిందా, కుటుంబ సభ్యులకు ఛాన్స్ వచ్చిందా, ఛాన్స్ వస్తే వాక్యం చెప్పేటమే. తర్వాత వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు? ప్రభు మాట్లాడి రక్షించబడతారు. తర్వాత ఆ వ్యక్తి చెప్తాడు, పలానా విషయంలో నువ్వు వాక్యం చెప్పావు, ఆ వాక్యం నాకు ఇప్పుడు కూడా గుర్తుందన్నా అంటారు. అది మన స్వాస్యం అంటే. కాబట్టి 4 అనుభవాలు నేర్చుకుంటూ వచ్చాం. టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ముందుగా నిర్ణయించుకున్నాడు. మన పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. రెండవది, తన కృపా మహదేశ్వరమును బట్టి రక్తము ద్వారా విమోచన కలిగి ఉంటా వచ్చింది. మనం మర్మము తెలుసుకోవాలి. ఆ మర్మమే యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణమైన జ్ఞానము. మూడవ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే, తన మహిమకు కృపామ కీర్తి కలిగినట్లు వాగ్దానమునే ఆత్మ చేత ముద్రించబడ్డాము. మనం చేయాల్సిందంటే దేవుని ఆత్మకి మన ఆత్మ సపోర్టుగా ఉండాలి. 4వ విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటే, తన కృపామ కీర్తి కలుగునట్లుకై ఆత్మ మన మధ్య సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్యమును ఇతరులతో పంచుకోవాలి. ఆ స్వాస్యమే ప్రార్థనా జీవితము, ఆ స్వాస్యమే పరిశుద్ధత. ఆ రీతిగా సంవత్సర కాలం అంతయు దేవుని కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళే వారముగా మనం సిద్ధపరుచుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.